ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్, కొబ్బరికాయతో ఏం వండినా ఇంత టేస్ట్ వచ్చేస్తుందా, లేకపోతే కొబ్బరికాయలో దొండకాయ వేయడం వల్ల ఎంత టేస్ట్ వస్తుందా? ఇది ఎంతసేపు ఆలోచించినా నాకైతే అస్సలు తట్టలేదండి. ఒకసారి మీరే ఈ రెసిపీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే దొండకాయలు ఒక 1/2 కిలో తీసుకొని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ కట్ చేసుకున్న దొండకాయలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఈ ఫ్రై అంతా బాగా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ. ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళకి ఈ రెసిపీ పండగే మరి.